దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలు గూడూరు. Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. స్థానిక DRW కళాశాల నందు ఘనంగా నిర్వహించబడుతున్న రోటరీ వారోత్సవాలలో భాగంగా 3వ రోజున విద్యార్థినులకు బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేయడం జరిగినది. గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా గారి సహాయ సహకారంతో బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ డాక్టర్ లావణ్య గారు తన టీంతో ఈ పరీక్షలు నిర్వహించారు. సుమారు 200 మంది విద్యార్థినులు పరీక్షలలో పాల్గొని తమ బ్లడ్ గ్రూప్ గురించి తెలుసుకున్నారు. ఈ బ్లడ్ గ్రూప్ వివరాలను వారి ఐడి కార్డులలో పొందుపరచడం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించిన డాక్టర్లు మరియు టెక్నీషియన్లు రొటేరియన్ మయూరి శ్యామ్ గారు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గాయత్రి, రోటరాక్ట్ క్లబ్ ప్రెసిడెంట్ సంధ్యారాణి, సెక్రటరీ మనిషా, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మేడం హెచ్పి అవసరం లేదు. హెచ్పికి అయితే క్లారిటీ తీసుకో నేను కూడా చేస్తాను. ఎంత ఇవ్వలేదమ్మా వెంకటేశ్వర స్వామి గారు భాస్కర్ స్వామి అది बोला भाई मंచి సాంగ్ పెట్టావు నువ్వు. అక్క గౌతమి కదా, అక్క రెండు నువ్వేనా? కంగారు పడిపోతుందా ఒక దీనికి టెన్షనా? ఇది రేపు చాలా అవసరం మీద టక్కన మనం అత్యవసరంగా ఏదైనా బ్లడ్ కావాలన్నప్పుడు జరిగిపోతే అప్పుడెప్పుడు వాళ్ళు చేసి అన్నీ లేట్ అయిపోతుంది. జరిగిందనుకో టక్కన ఒకసారి చెక్ చేసుకొని మనకి బ్లడ్ కావాలి బ్లడ్ ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏం పని లేదు సార్, ఊరికే అలా భయపడ్డట్టు కదా. నిజమే అది తీసేసి కొత్త డౌట్ నువ్వు చెక్ చేసుకోవచ్చు. అది నాకు తెలియదు, లేదంటే మన అనుబంధ సంస్థ ఉంది కదా సార్.
ఈసారి మీకు కాలేజీ అడ్మిషన్స్ అప్పుడు ఒక రోజు పెట్టుకుంటాం ఐడి కార్డ్స్ చేసేటప్పుడు ముందు రోజు ముందు రోజు కదా పెట్టుకుంటే సరిపోయింది. ఎప్పుడు పెట్టుకున్నా పర్లేదు సార్, కొత్త బ్యాచ్ ఎప్పుడైనా చేయాలి. ఆగస్ట్ ఎప్పుడు మనకు వీలైతే ఐడి ఇష్యూ చేయకముందే స్టార్ట్ చేసేసి ఏదైనా ఒక అమ్మాయి తక్కువ అమ్మాయి రమేష్ మౌలా బయటికి జ్యూస్ బయటికి మీరు ఉండాలి భలే కరెక్ట్గా అది ఎవరు సార్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అని చెప్పండి. బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ ఏరియా ప్రభుత్వ ఏరియా సరేనా నెగటివ్ అంటారు. ఓ నెగటివ్. ముందు ఏం గ్రూప్ వచ్చిందమ్మా? గ్రూప్ పాజిటివ్ లమ్స్ సెకండ్ అందుకని ఇది కానీ మనకు కరెక్ట్గా తెలిసినట్టు రేపు డాక్టర్ కూడా చేస్తారు ఆ టైంలో అప్పుడు మనకు 24 hours ఇంజెక్షన్ ఇస్తారు. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ ఆయన ఆధ్వర్యంలో గూడూరులో రోటరీ క్లబ్ సౌజన్యంతో మా డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ ఏదైతే ఉందో వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఈ వీక్ రోటరీ వారోత్సవాలు కళాశాలలో నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు మనము గూడూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మా విద్యార్థినులకు బ్లడ్ గ్రూపింగ్ చేసి వాళ్ళకి ఏ గ్రూపు ఎవరిది అనేది తెలియజేయాలన్న ఉద్దేశంతో మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సంధ్య అలాగే సెక్రటరీ మనీషా ఈ కార్యక్రమం కోసం నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. వెంటనే మేడం గారికి మయూరి శ్యామ్ గారి ద్వారా లెటర్ ద్వారా మేము అప్లికేషన్ ఏదైతే పెట్టామో వెంటనే మేడం గారు స్పందించి లావణ్య గారికి ఆ బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ ఎవరైతే మేడం ఉన్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ స్టాఫ్ని మోదా గారు
మిగతా సభ్యులందరినీ కూడా ఇక్కడ పంపించడం జరిగింది. వాళ్ళు మొత్తం ఒక 300 మందికి టెస్ట్ చేసి వాళ్ళకి ఏ గ్రూప్ ఉందో చేసి దాన్ని మేము వాళ్ళకి ఇచ్చే ఐడెంటిటీ కార్డులోనే ప్రింట్ చేసి ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ద్వారా మేము చేస్తూ ఉన్నాము. ఎంతో ఉత్సాహంగా మాకు సభ్యులు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వాళ్ళకి ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా వాళ్ళు విద్యతో పాటు ఇవి కూడా అలవర్చుకోవాలని, సమాజం పట్ల అంకితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఇందుకు సహకరించిన ఏరియా హాస్పిటల్ మేడం గారికి, అలాగే బ్లడ్ బ్యాంక్ టీం అందరికీ కూడా నేను మా డిఆర్డబ్ల్యూ ఫ్యామిలీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు రోట్రాక్ట్ క్లబ్ వారోత్సవాల సందర్భంగా 3వ రోజు ఈ బ్లడ్ గ్రూపింగ్ ఐడెంటిఫికేషన్ కోసం స్టూడెంట్స్ అందరికీ బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రతి ఒక్క విద్యార్థినికి అవసరమైన కార్యక్రమం. ఎందుకంటే గర్ల్ స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా కొన్ని అత్యవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ గ్రూప్ తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ఈ మంచి కార్యక్రమాన్ని ఈ రోటరీ క్లబ్ వాళ్ళు కాలేజీలో నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ సార్ చెప్పినట్లుగా ఈ ప్రోగ్రామ్కి సహకరించిన ఏరియా హాస్పిటల్ డాక్టర్స్కి, బ్లడ్ బ్యాంక్ టీం అందరికీ మేము కళాశాల తరఫున రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కళాశాల విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని మీ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేము ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. స్టాఫ్ మెంబర్స్ ఎవరైనా తెలుసుకోవాలన్నా కూడా అవకాశం ఉంది వాళ్ళందరికీ కూడాను. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ప్రిన్సిపల్ సార్కి, రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు టిఆర్డబ్ల్యూ కాలేజీ నందు బ్లడ్ గ్రూపింగ్ వరకు గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అయినటువంటి శరణ్య మేడం తరపుగా శరణ్య మేడం గారు, బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ లావణ్య గారి సౌజన్యంతో బ్లడ్ బ్యాంకు స్టాఫ్ ద్వారా మౌలా, తర్వాత బాబురావు, ఆశాశయ, దిలీప్ గారు ఈ సౌజన్యంతో వీళ్ళు మన డిఆర్డబ్ల్యూ కాలేజీ విద్యార్థులకి బ్లడ్ గ్రూపింగ్ వచ్చారు. వారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మరియు మన కాలేజీ ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి, రోట్రాక్ట్ వారోత్సవాల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రోట్రాక్ట్ అధ్యక్షురాలు సంజయ్ గారికి, మనీషా గారి సెక్రటరీ మనీషా గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా మీ విద్యార్థులందరూ కూడా ఈ బ్లడ్ గ్రూపింగ్ చేసుకొని తద్వారా మీకు అత్యవసర పరిస్థితుల్లో ఈ బ్లడ్ గ్రూపింగ్ చాలా అవసరం. ఇది తెలియకపోతే అత్యవసరంగా మనకి బ్లడ్ ఎక్కించాలన్నప్పుడు డాక్టర్ చాలా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ బ్లడ్ గ్రూపింగ్ కూడా చాలా అత్యవసరం. కాబట్టి ఈ అత్యవసరమైన బ్లడ్ గ్రూపింగ్ని మన కాలేజీలో 300 మంది కాదు, ఎంతమంది ఉన్నారో అందరి మంది కూడా భవిష్యత్తులో బ్లడ్ గ్రూపింగ్, మరియు విద్యార్థులు అందరూ కూడా మహిళలు కాబట్టి వారికి బ్లడ్ ఎంత పర్సెంటేజ్ ఉందని కూడా తెలిస్తే బాగుంటుంది వాళ్ళకి. ఇవన్నీ కూడా మన గూడూరు ఏరియా హాస్పిటల్ ద్వారా భవిష్యత్తులో మీకు అందించడానికి ముందుంటారని చెప్పని ఈ సభను తెలుపుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి అవకాశం కల్పించిన మన గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ శరణ్య మేడం గారికి, అదేవిధంగా వచ్చేదానికి అవకాశం ఇచ్చినటువంటి బ్లడ్ బ్యాంకు డాక్టర్ లావణ్య గారికి, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ వచ్చిన మౌల గారికి, అదేవిధంగా దిలీప్ గారికి, బాబురావు గారికి, ఆశాష గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోట్రాక్ట్ వారోత్సవాల భాగంగా 3వ రోజు జరుపుకున్నటువంటి ఇదే కాదు, ఇంకా కనీసం ఇంకా 4 డేస్ ఇంకా ఉంది, ఒక వీక్ డేస్. ఎంతో ఉత్సాహంగా మన రోట్రాక్ట్ అధ్యక్షురాలు సంజయ్ గారు, అదేవిధంగా సెక్రటరీ మనీషా గారు, అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు రోట్రాక్ట్ వారోత్సవాల్లో సందర్భంగా డిఆర్డబ్ల్యూ కాలేజ్లో స్టూడెంట్స్కి బ్లడ్ గ్రూపింగ్ కార్యక్రమము చేయాలని మన రోటరీ వారి తరఫున గౌరవనీయులైన ప్రిన్సిపాల్ సార్ రిక్వెస్ట్ సార్ పంపించడం జరిగింది. వాళ్ళ స్టాఫ్కు ముందుగా ధన్యవాదాలు సార్. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాము, చాలామందికి గ్రూపులు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. మీ కాలేజీలో అందరూ మహిళలే కాబట్టి బ్లడ్ గ్రూపింగ్ చేయించుకుంటే ఎప్పుడైనా ప్రమాదాలు జరిగినప్పుడు వీళ్ళకి అవసరమైన
లేదా ఆపదలో ఏరే వాళ్ళకి సహాయం చేయాలన్నా మనకు బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ప్రిన్సిపాల్ సారు రోటరీ వారికి తెలియపరిచారు, ఇక్కడ ఎక్కువ అందరూ మహిళా స్టూడెంట్లే కాబట్టి వాళ్ళకు రక్త శాతము తక్కువగా ఉంటుంది. దానిపైన ఇంకా వాళ్ళకు సమస్యలు ఉంటాయి. వాటి మీద కూడా ఇంకో రోజు అవగాహన కార్యక్రమం అడిగారు. మా సూపరింటెండెంట్ గారు, ఆర్ఎంఓ గారు, అదేవిధంగా మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ గారు అందరూ దాన్ని సంప్రదించారు. ప్రిన్సిపాల్ గారు ఇంకో రోజు డేట్ ఇస్తే ఆ డేట్న వచ్చి మిగతా ప్రోగ్రాం కూడా కండక్ట్ చేస్తాం సార్. ఎందుకంటే మహిళలు ప్రతి ఒక్క దాంట్లో రాణిస్తున్నారు. అదేవిధంగా సెప్టెంబర్లో రోటరీ వారి సారథ్యంలో మునుగిరి సార్ గారు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. అందులో చాలా చక్కగా, ఎందుకంటే అమ్మాయిలకు బ్లడ్ తక్కువగా ఉంటుంది, అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమిస్తామని ముందుకు వచ్చి ఆ రోజు రోట్రాక్ట్ స్టాఫ్ ఇద్దరు ఉన్నారు, సంజయ్ ఇంకొక అమ్మాయి, వాళ్ళ సారథ్యంలో మాకు ఎంతో చక్కగా సహకారం అందించి ఒక 40 యూనిట్స్ బ్లడ్ ఇవ్వడం జరిగింది. చాలా ధన్యవాదాలండి. మహిళలు ముందుకు వచ్చి ఈ విధంగా అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మీకు కూడా మా హాస్పిటల్ తరఫున సార్ అడిగిన ప్రోగ్రామ్స్ అన్ని మెడికల్ సూపరింటెండెంట్ గారు మీకు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేము మా స్టాఫ్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా భావిస్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలు మేము అడిగినా మా గవర్నమెంట్ తరఫున మా సూపరింటెండెంట్ గారు, మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ గారు, ఆర్ఎంఓ గారు మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్. రోట్రాక్ట్ వారోత్సవాల సందర్భంగా ఈరోజు అనగా 11వ తేదీ మా కళాశాలలో బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీలా మేడం గారిని మేము పర్మిషన్ అడిగాము. మేడం గారు వెంటనే రెస్పాండ్ అయ్యి బ్లడ్ బ్యాంక్ మేడంని కన్సల్ట్ అయ్యి మేడం లావణ్య మేడంతో మాట్లాడి వాళ్ళ టీం అందరినీ ఈరోజు మా కాలేజ్కి పంపించి బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేపిస్తున్నారు. 300 మందికి ఈరోజు మా కాలేజ్లో బ్లడ్ గ్రూప్ టెస్టింగ్ చేసి వాళ్ళకి వాళ్ళ గ్రూప్ ఏదో తెలియజేయడం జరుగుతుంది. ఈ బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసి ఇది మా ఐడి కార్డులో కూడా వేసుకుంటామని మేము చెప్తున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన స్టాఫ్, బ్లడ్ బ్యాంక్ స్టాఫ్ అందరికీ, ఈ ప్రోగ్రాంకి అనుమతి ఇచ్చిన మా కాలేజ్ యాజమాన్యానికి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.